తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు కల్తీ కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని షేర్లింగంపల్లిలోని ప్రేమనగర్ బి బ్లాక్ హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. లడ్డు కల్తీపై సిబిఐ దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. హిందువు మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహాప్రసాదం మా నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని విచారం వ్యక్తం చేశారు. కల్తీకి పాల్పడిన రాజకీయ నాయకుడైన ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేశారు. ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్, నమో నారాయణ. ఈరోజు మన హిందువులందరూ కూడా బాధపడేటువంటి రోజు. ఎందుకనగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు కల్తీ అయినది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా తన మిత్రుడి కలలో కనబడి తానుకు నచ్చినటువంటి విధంగా లడ్డూను ప్రసాదంగా భావించమని చెప్పి లడ్డూను అందరికీ కూడా నైవేద్యంగా పెట్టి అందరికీ ఇవ్వమని చెప్పి తన కలలో కనబడ్డాడు. ఆ విధంగా చెప్పి ఇప్పటికీ సుమారుగా 250 సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి క్షేత్రంలో లడ్డు కొనసాగిస్తూ లడ్డు నైవేద్యం స్వామివారికి వెళ్ళిన వాళ్ళు కాలినడక కానీ అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రసాదం కూడా తీసుకొస్తూ ఉన్నారు. 200 సంవత్సరాల నుంచి లేనిటువంటి లడ్డు కల్తీ ఈ సంవత్సరంలో మనకి జరిగినది. అది ఎవరు చేశారా? అధికారులు చేశారా? ప్రభుత్వ నాయకులు చేశారా? అందులో ఉద్యోగులు చేశారా? ఎవరు చేసినా కానీ వారికి తప్పనిసరిగా శిక్ష విధించి వారిని తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి ఎవరైతే మూలకోణంలో ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకురావాలి. ఈ విధంగా అందరూ కూడా మనం ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇప్పుడు వాయిస్ తర్వాత శ్రీశైలం అవుతుంది, తర్వాత అన్ని దేవాలయాలు కూడా అన్ని కల్తులు చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందువు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. మన యొక్క గుడిని కూడా కాపాడుకునే బాధ్యత కూడా మనదే. కాబట్టి అందరూ కూడా దయచేసి మా వంతు సహాయంగా మేము ఈరోజు మా యొక్క ప్రేమ్నగర్ బి బ్లాక్, మాది అఫీస్పేట్, రంగారెడ్డి జిల్లా, మా దేవాలయంలో మేమందరము కూడా ఉమ్మడి దేవాలయ కమిటీ మరియు కాలనీలో వాసులో ఉన్నటువంటి మేమందరము కూడా కలిసికట్టుగా స్వామివారి యొక్క నామస్మరణము చేస్తూ అదేవిధంగా నిరాసన కార్యక్రమాన్ని తెలుపుదూస్తున్నాము. శాంతియుతంగా ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి అల్లరు లేకుండా మా వంతు సహాయంగా మేము ఈ యొక్క నిరాసన కార్యక్రమాన్ని తెలుపుతున్నాము. కాబట్టి దయచేసి హిందూ సోదరులారా అందరూ కూడా మేలుకోండి. మనకు జరిగినటువంటి అన్యాయాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా తప్పనిసరిగా ఉంది. కాబట్టి అందరూ కూడా చెయ్యి కలిసి ఈ యొక్క ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్ష విధించేంత వరకు మన వంతు సహాయం మనము ఖచ్చితంగా చేస్తూ ఉన్నాము. జలో శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ అభయాంజనేయ స్వామి టెంపుల్ ఇది, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాదు. ఇక్కడ చెప్పేది ఏమంటే మన శ్రీ వెంకటస్వామి గుడి ఇక్కడ ఏమంటే లడ్డు ప్రసాదంలో కల్తీ ఎక్కడ జరిగింది కదా, ఆ జరిగిన గురించి ఏమంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ తప్పు చేసిన ఆఫీసర్ ఉండని, ఏ అధికారులు ఉండని, ఏ ప్రభుత్వ హోదాలు ఉంటే కూడా పర్వాలేదు, వాళ్ళకందరూ సిబిఐ ద్వారా ఏమంటే శిక్ష పడాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. మేము నియోజకవర్గం ప్రేమ్నగర్ న్యూ ఆఫీస్పేట్, ప్రేమ్నగర్ బి బ్లాక్, మా ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మా నిరసన శాంతియుతంగా ప్రారంభించాం. ఇదేంటంటే ఇప్పుడు తిరుపతిలో జరిగినట్టు ఏ గుడిలో ఇట్లాంటి కల్తీనయ్య ప్రసాదం అపవిత్రం కాకూడదని ఈ తెలంగాణ మొత్తం ప్రతి గుడిలోని ఇట్లాంటి నిరసనలు శాంతియుతంగా నిరసన చేపట్టాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా వంతు ప్రయత్నంగా ప్రతి హిందువులు వాయిస్ రేజ్ చేయాలి. శాంతియుతంగా ఏ గవర్నమెంట్ ప్రాపర్టీస్ పాడు చేయాలని మా ధ్యేయం కాదు. మాకేంటంటే మా ధర్మం అపవిత్రం అవుతుంది. దానికి సంబంధించి మా హిందూ సోదరులందరూ వాయిస్ రేజ్ చేయాలి. మీరు మరీ అంత సైలెంట్గా ఉండకుండా శాంతియుతంగా మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరికి తోచిన వాళ్ళు ప్రయత్నం చేయండి శాంతియుతంగా. తిరుపతిలో జరిగినట్టు ఏ దేవాలయం, తిరుపతి ఒకటే అని కాదు, ప్రతి దేవాలయం ముఖ్యమే. ఈ తిరుపతిలో జరిగినట్టు ఏ దేవాలయంగా ఇలా జరగకూడదని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తన నిరసన ప్రకటించాలని మా కోరిక. ఇప్పుడు తిరుపతి సంబంధించి మేమేం చెప్తున్నామంటే